and his popularity across the entire world. So let me once again welcome on all your behalf the towering personality we have from India, a visionary statesman, Chandrababu Naidu Garu, for gracing this particular event. And as I was mentioning earlier, he brings 4 decades of public service and has consistently demonstrated that true leadership is about vision, it's about innovation, and it's about results. He pioneered technology-driven governance, making administration transparent and citizen-centric. His commitment to agriculture uplifted farmers and rural communities, while his focus on the industry, infrastructure and investment created jobs and strengthened Andhra Pradesh's economy. Shri Chandrababu Naidu Garu firmly believes that education, skill development, and youth empowerment are the foundations of a progressive society. And at the same time, as we see here, he has preserved the Telugu culture and identity while embracing global opportunities. In essence, he stands as a symbol of decisive leadership and visionary governance, guiding Andhra Pradesh towards inclusive growth and global governance. And I want to thank the members of the Telugu community and the association involved in organizing this program for such a hearty welcome. And we saw that when he arrived in the morning at the airport also. So this reflects the community's love and innate affection for our leader from Andhra Pradesh. I wish him all the very best and his delegation a wonderful, productive and fruitful engagement at the WEF. Thank you. Thank you so much, sir. మన భారతీయ సంప్రదాయంలో దీపం అనేది జ్ఞానానికి, శుభారంభానికి ప్రతీక. ఈ గౌరవనీయులైన అతిథుల సమక్షంలో ఈ విశిష్ట కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో శుభారంభం చేయడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ప్రతినిధులు వేదికపై వినమ్రంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలోని తదుపరి అంశానికి వెళ్తున్నాం. సంక్రాంతి సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన పిల్లలకు బహుమతి ప్రదానం ఇప్పుడు జరగబోతుంది. కవితలు మరియు పాటల విభాగంలో అద్భుతంగా ప్రదర్శించిన మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ చిన్నారులను ఈ సందర్భంగా అభినందించబోతున్నాం. బహుమతుల ప్రదానానికి మన గౌరవ అతిథులను బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా కవితలు మరియు పాటల విభాగంలో 6 సంవత్సరాలు మరియు అంతకంటే పై వయసు గల విజేతలను ప్రకటిస్తున్నాం. ప్రథమ బహుమతి లక్షిత్
రాజ్ పాల్తి, ద్వితీయ బహుమతి లక్ష్మి మనోగి, తృతీయ బహుమతి ధ్రువ ఉరిమి, ఇక 6 సంవత్సరాల లోపు విభాగంలో ఇషాన్ చంద్ర 4 సంవత్సరాలు, చిన్న వయసులోనే ఇంత చిన్న వయసులోనే ఇంత అందమైన ప్రదర్శన చేసిన ఇషాన్ కు ప్రత్యేక అభినందనలు. ఇక చెస్ ప్రతిభను చూపించిన కూడోస్ అందుకున్న సహస్ర అరగొండ అండ్ ఉడిపి కాలకృష్ణన్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రంగోలీ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ఇప్పుడు బహుమతులు ప్రకటించబోతున్నాం. ప్రథమ బహుమతి అఖిల పాల్తి, ద్వితీయ బహుమతి సుదీష్ణ ఉట్టి, తృతీయ బహుమతి బాలకృతిక జయకుమార్, విజేతలందరికీ మన హృదయపూర్వక అభినందనలు. గుంటూరులో జరిగిన 3వ వరల్డ్ తెలుగు మహాసభలో ప్రతిష్టాత్మక ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాన్ని అందుకున్న డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ మరియు మన సంస్కృతి డెన్మార్క్ స్థాపకులు శ్రీ అమర్నాథ్ పొట్లూరు గారిని యూరోపియన్ తెలుగు డయాస్పొరా తరపున గౌరవ సన్మానం. ఏమని చెప్పమంటారు? నెక్స్ట్ పల్లవి చక్కనైన నాట్య ప్రదర్శన చేసిన మన దుద్దిల్ల మహాలక్ష్మికు చిన్న సన్మానం.